నంద్యాల జిల్లా శ్రీశైలం పరిపాలనా భవనంలో ధర్మకర్తలి మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తలి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 28 అంశాలపై సుదీర్ఘ చర్చ జరపగా 23 అంశాలకు ఆమోదం తెలిపి 4 అంశాలు వాయిదా వేయడం జరిగిందని, ఒక్క అంశాన్ని తిరస్కరించాలని తెలిపారు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో సందర్శించే సామాన్య భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించడం జరిగిందని దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో నేడు ధర్మకర్తలి మండలి 5వ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 28 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 23 ఆమోదించడం జరిగింది, 4 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన, సామాన్య భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలా, మరియు రాబోయే 30 సంవత్సరాలను అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. దాని గురించి పూర్తిస్థాయి డిపిఆర్ ఈరోజు పాలక మండలి సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో నేడు ధర్మకర్తలి మండలి 5వ సమావేశం